తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల బాధిత కుటుంబాలను పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్. కల్తీపాల బాధితుల ఆరోగ్యం కోలుకునేందుకు వైద్య బృందాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కొందరి ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున నిత్యం వారికి అందే చికిత్సపై జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని వివరించారు. రాజమండ్రిలో వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 14 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఇంజెక్షన్ తెప్పించి చికిత్స అందించిన కొందరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని విచారం వ్యక్తం చేశారు మంత్రి. అనేక దుస్సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పాల కల్తీ వల్ల రాజమహేంద్రవరంలో నిన్నగాక మొన్న వేట్లపాలెంలో బాణాసంచా తయారీలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇవన్నీ చూస్తుంటే అక్కడ మృతుల బాడీలను చూసినా వారి బంధువుల యొక్క ఆకరణలు చూసినా హృదయ విదారకంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ నేను మొన్న వచ్చింది కాకుండా మళ్ళీ ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వారి పరిస్థితి ఎలా ఉంది, కల్తీపాల వల్ల ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితి ఎలా ఉందని చూడడానికి వెళ్ళాను. డాక్టర్లతో మాట్లాడాను. డాక్టర్లు చాలా అద్భుతమైనటువంటి వైద్యం అందిస్తున్నారు. దాంతోపాటు ఇటలీ నుంచో ఎక్కడి నుంచో వేరే చోట నుంచి ఒక మందు కూడా తెప్పించారు. అది కూడా అడ్మినిస్టర్ చేస్తున్నారు. అడ్మినిస్టర్ చేసినప్పటికీ కూడా అది రావటం కొంత గ్యాప్ ఉండటం వల్ల అంత సత్ఫలితాలు ఇవ్వట్లేదు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అట్ ది సేమ్ టైం వారు ఇందులో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి రవిరాజా అనేటువంటి డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చారు. ఆయన నేతృత్వంలో బాగా జరుగుతుంది, కానీ ఇప్పటికీ కూడా ఇంకా క్రిటికల్గానే ఉంది వాళ్ళ పరిస్థితులు. అందులో మళ్ళీ ఈరోజు ఒకరు చనిపోవడం జరిగింది. మొత్తం మీద 6 చనిపోయారు. ఇక 3 పిల్లలేమో రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో వేరే హాస్పిటల్లో ఉన్నారు. ఏదైనప్పటికీ 15 మంది ఉన్నటువంటి హాస్పిటల్లో వారికి సరైనటువంటి మెరుగైనటువంటి వైద్య చికిత్స ఇవ్వాలనేటువంటి మాట ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా కంటిన్యూస్గా దీని మీద సమీక్ష చేస్తున్నారు. సమీక్ష చేయడం మాత్రమే కాకుండా వారికి జరిగేటువంటి వైద్య ఖర్చులు ఎంత ఖర్చు అయినా సరే దాన్ని ప్రభుత్వం భరిస్తుంది కనుక ఏ రకంగానూ వెనకాడద్దు అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. తద్వారా చికిత్స చేయమని మేము కూడా వారికి చెప్తా ఉన్నాం. ఏదైనప్పటికీ ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణం. పాల కల్తీ అనేటువంటిది జరిగింది. దానివల్ల వీరందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎంత మేరకు వీళ్ళు బయటపడతారనేటువంటి దాన్ని కూడా ఎక్కువ అనుక్షణం కూడా చూస్తూనే ఉన్నాం. మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, వ్యాపారం చేయండి కానీ ప్రాణాలతోటి చెలగాటవాడేటువంటి వ్యాపారాలు మాత్రం చేయకండి. మీరు వరుసగా అనేక దుస్సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.